హాయ్ అండి, నేను మీ రేఖ. వెల్కమ్ బ్యాక్ టు రేఖాస్ కిచెన్. ఈరోజు ఈజీ ప్రాసెస్లో టేస్టీగా అప్పడాలు ఎలా చేసుకుందామో చూద్దాం. మనం నార్మల్గా అప్పడాలు అంటే రవ్వతో కానీ లేదా సాబుదానాతో కానీ చేసుకుంటాం కదా. అలా రవ్వతో సాబుదానాతో కాకుండా బియ్యం పిండితో అప్పడాలు ఎలా చేసుకుందామో చూద్దాం. మనం ఒక గ్లాసు బియ్యం పిండితో ఈజీగా అప్పడాలని రెడీ చేసేసుకోవచ్చు. మీరు ఏ గ్లాస్తో అయినా తీసుకోవచ్చు, ఏ కప్పుతో అయినా తీసుకోవచ్చండి. ఏ గ్లాస్తో అయితే పిండి తీసుకుంటామో అదే గ్లాస్తో వాటర్ని కూడా తీసుకోవాలి. నేను ఇలా ఒక పెద్ద గ్లాస్తో ఒక గ్లాస్ పిండిని తీసేసుకొని ఒక గ్లాస్ వాటర్ని వేసేసుకొని మనము పిండిని మరీ లూజ్గా కాకుండా థిక్గా కాకుండా కలిపేసి పెట్టుకోవాలి. మనం వాటర్లో వేసేటప్పుడు మనకు ఉండలు కట్టకుండా ఇలా లూజ్గా ఉండేలాగా కలిపి పెట్టుకోవాలి. పిండిని ఏమీ వేయకుండా ఇలా వాటర్ వేసి కలిపి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ పైన వాటర్ పెట్టుకొని మరిగించుకోవాలి. మనం ఏ గ్లాస్తో అయితే పిండి తీసుకున్నామో అదే గ్లాస్తో 8 గ్లాసెస్ వరకు వాటర్ని వేసుకొని మరిగించుకోవాలి. మనకు వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు వీటిలోకి కొన్ని మసాలాలు వేసుకుందాం. చూసారు కదా, ఈ విధంగా 2 స్పూన్స్ నువ్వులు, అలాగే 1 స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకొని మరిగించుకోవాలి. అలాగే 1 స్పూన్ సోంపు. ఇలా సోంపు వేసుకోవడం వలన మనకు టేస్ట్ చాలా బాగుంటుందండి. అలాగే మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. ఫస్ట్ 1 స్పూన్ వేసుకొని చెక్ చేసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. 1 స్పూన్ వరకు కారంని కూడా వేసుకొని ఈ మసాలాలు మొత్తం వాటర్లో కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి. మనకు వాటర్ మరుగుతున్నప్పుడు మాత్రమే మనం కలిపి పెట్టుకున్నాం కదా ఆ పిండిని వేసుకుంటూ కలుపుకోవాలి. మనం పిండి ఒకేసారి వేయొద్దండి, మెల్లగా వేసుకుంటూ ఇలా కలిపామంటే మనకు పిండి ఉండలు కట్టకుండా సాఫ్ట్గా వస్తుంది. ఇలా పిండి వేసేటప్పుడు కలుపుతూనే ఉండాలి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా పిండిని వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత మనకు పిండి కొంచెం తిక్కుగా అవుతుంది. మరీ లూజ్గా కాకుండా మరీ తిక్కుగా కాకుండా కొంచెం థిక్నెస్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. మనకు లూజ్గా ఉంటేనే అప్పడాలు కరెక్ట్గా వస్తాయండి. ఈ విధంగా కలుపుతూనే ఉండాలండి. మనము కలపలేదు అంటే మనకు పిండి ఉండలు కట్టేస్తుంది. అప్పడాలు వేసేటప్పుడు అక్కడక్కడ పిండి ముద్దలు అలాగే ఉండిపోతాయి. అలా ఉండకూడదు అంటే మనం ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. మనకు ఈ విధంగా తిక్కుగా వచ్చే వరకు కలుపుకున్నామంటే అప్పడాలు కరెక్ట్గా వస్తాయి. చూసారు కదా, మనకి ఎప్పుడైతే తిక్కు అవుతుందో అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఈ అప్పడాలని చేసుకుందాం. టెర్రస్ పైన కానీ ఎండ ఉన్న ప్లేస్లో మనం ఒక కవర్ కానీ సన్నని కాటన్ క్లాత్ కానీ వేసేసుకొని ఒక్కొక్క స్పూన్ వేసుకుంటూ ఇలా స్ప్రెడ్ చేసుకున్నామంటే ఒక్కరోజు ఎండలో మనకు ఈజీగా ఎండిపోతాయండి. మనం ఇలా చేసిన అప్పడాలని 1 ఇయర్ పాటు స్టోర్ చేసేసుకోవచ్చు. ఇలా సింపుల్గా టేస్టీగా బియ్యం పిండితో కూడా అప్పడాలని రెడీ చేసేసుకోవచ్చు. ఇలా ఒక్కరోజు ఎండలో పెడితే మనకు ఈజీగా డ్రై అయిపోతాయండి. ఇలా ఎండిపోయిన అప్పడాలని మనం ఇప్పుడు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నామంటే మనకు టేస్టీగా ఉండే అప్పడాలు రెడీ అయిపోతాయి. సన్నగా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి. ఇప్పుడు మనం వీటిని స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకొని ఈ అప్పడాలని వేసుకొని ఫ్రై చేసుకుంటే మనకు ఈజీగా ఫ్రై అయిపోతుందండి. చూసారు కదండి, టేస్టీగా ఉండే బియ్యం పిండి అప్పడాలు రెడీ అయిపోయాయి. మీరు ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరికొన్ని కొత్త రెసిపీస్ కోసం రేఖాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.